అందులో ఇప్పటికే 22 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా చేస్తా ఉన్నా మీ బిడ్డ ప్రభుత్వానికి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతా ఉంది. వచ్చే ఎన్నికల్లో యుద్ధం గ్రామాలలో జన్మభూమి కమిటీల గజ దొంగల ముఠ, అక్కడ నుంచి మొదలు పెడితే ఈ గజ దొంగల ముఠ పై స్థాయిలో రామోజీరావు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఈ గజ దొంగల ముఠాలో ఇంకొకరు ఆ దత్తపుత్రుడు. ఈ గజ దొంగల ముఠ దోచుకో, పంచుకో, తినుకో. డిపిటి, దోచుకో, పంచుకో, తినుకో. ఈ స్కీమును సృష్టించిన చంద్రబాబుకు గ్రామ రూపురేఖలను మారుస్తూ మన కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉన్న గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్లు, గ్రామాలలోనే రూపురేఖలు మారుస్తూ కనిపిస్తా ఉన్న ఆర్బీకేలు, గ్రామాలలోనే గవర్నమెంట్ బడులన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం చదువులు, విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లు, రాబోతున్న డిజిటల్ గ్రంథాలయాలు, ఇటువంటి వాటి ద్వారా గ్రామ స్వరూపాన్ని కూడా మారుస్తూ ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా, ఏ ఒక్క అర్హుడు కూడా మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో సోషల్ ఆడిట్ కొరకు అర్హుల జాబితాను కూడా ప్రదర్శించి వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా పేదలకు అక్షరాల 1,93,000 కోట్ల రూపాయలు డిబిటీగా, అంటే కేవలం బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు వెళ్ళిపోవడం. అక్షరాల 1,93,000 కోట్ల రూపాయలు డిబిటీగా ప్రతి అక్క చెల్లెమ్మల కుటుంబానికి అందించిన మీ బిడ్డ ప్రభుత్వానికి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే ఆ రోజు కూడా ఇదే బడ్జెట్, ఆ రోజు కూడా ఇదే రాష్ట్రం, ఆ రోజు కన్నా ఈరోజు ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, అప్పులలో పెరుగుదల గ్రోత్ రేటు కూడా అప్పటికన్నా ఇప్పుడే నీ బిడ్డ ప్రభుత్వంలో తక్కువే. మరి అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులలో పెరుగుదల రేటు కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ హయాంలో తక్కువే అయినప్పుడు మీ బిడ్డ మాత్రమే ఎందుకు బటన్లు నొక్కగలుగుతా ఉన్నాడు? అప్పట్లో చంద్రబాబు ఎందుకు బటన్లు నొక్కే స్కీములు ఎందుకు లేవు అని చెప్పి కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పట్లో ఆ డబ్బులన్నీ కూడా ఎవరి జోబీలు లేకపోయాయి అని చెప్పి కూడా గట్టిగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కారణం ఆ డబ్బులన్నీ కూడా ఎవరి జోబీల్లోకి వెళ్ళాయి? గ్రామ స్థాయిలో మొదలు పెడితే జన్మభూమి కమిటీలు, ఆ తర్వాత గజ దొంగల ముఠ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు, వీళ్ళందరికీ బాసు ఆ చంద్రబాబు. దోచుకో, పంచుకో, తినుకో. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ పరిపాలనకు చంద్రబాబు పరిపాలనకు మధ్య జరుగుతా ఉన్న ఈ యుద్ధాన్ని ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. వచ్చే ఎన్నికల్లో యుద్ధం ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? బీసీ తోకలు కత్తిరిస్తాం, ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం, పేదలకు ఇల్లు, ఇంటి స్థలాలు ఇవ్వటానికి